నమస్తే, నేను మధు. జగన్ అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రజల తరపున మాట్లాడాలి, తన గలం విప్పాలి, లేదంటే రాజీనామా చేయాలి అంటూ రాయలసీమ నుంచి ఎక్కువగా డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి. దీని ద్వారా ఉద్యమం కూడా లేవనెత్తే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అసలు ఏం జరుగుతోంది ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, జగన్మోహన్ రెడ్డి గురించి రాయలసీమలో పెద్ద ఉద్యమాలు జరుగుతున్నట్టు తెలుస్తున్నాయి. ఎందుకు అంటే అసెంబ్లీకి వెళ్ళి ప్రజల తరపున మాట్లాడాలి. ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి, అది ప్రతిపక్షంలో ఉన్నా స్వపక్షంలో ఉన్నా అసలు ఏ పక్షంలో లేకపోయినా సరే, ఒక ప్రజా నాయకుడిగా అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రజల తరపున మాట్లాడాలి. అలా లేని పక్షంలో రాజీనామా చేయాలంటూ రాయలసీమలో ఎక్కువగానే వినిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది మేడం? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెడతారు, లేదు నేను అసెంబ్లీకి వెళ్ళను, నాకు డబ్బులు అవసరం లేదు, మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు. మొన్న ఎందుకంటే ఎవరు స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పారు కదా, చెప్పాక ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఎంత పొగరు ఆలోచించండి. అంటే ఇది మీరు రాయలసీమ ప్రజలు గుర్తించాలి ముఖ్యంగా. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ గుర్తించాలి, మరీ ముఖ్యంగా రాయలసీమ వాళ్ళు, పులివెందుల వాళ్ళు ఇంకా ముఖ్యంగా గుర్తించాలి. రేపొద్దున ఓటు వేయకూడదు. ఇప్పుడు మనకు తెలుసు జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎలా డిపాజిట్ రాకుండా చేశారో, ఎమ్మెల్యేగా కూడా డిపాజిట్ రాకుండా చేయాలి. అంటే భవిష్యత్తు ఉండకూడదు రాజకీయంగా. దీన్ని ఏమంటారంటే పొగరు అంటారు. నన్ను అడిగితే ఎందుకు పొగరు అంటున్నావు అంటే, నాకు డబ్బులు అక్కర్లేదు. మరి ఇవాళ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి మీకు? అసలు ఒకప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఆయన ఇక్కడ జూబ్లీహిల్స్ సొసైటీలో ఉండే ఇల్లు అమ్ముకుందాం అనుకున్నారు రాజశేఖర్ రెడ్డి ఒక టైంలో, ఆయన ముఖ్యమంత్రి కాకముందు. అలాంటిది ఇన్ని వేల కోట్లు, ఇన్ని ప్యాలెస్లు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇంత క్విట్ ప్రోకో ఎలా జరిగింది? అంటే ఆ క్విట్ ప్రోకో ధనం ఉంది కాబట్టి మీరు ఇవాళ ఎమ్మెల్యేగా నాకు జీతం అక్కర్లేదు అంటున్నారు. రెండోది, నేను అసెంబ్లీకి వెళ్ళను, నాకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు మీరు, నాకు క్యాబినెట్ ర్యాంక్ ఎందుకు ఇవ్వరు? మొన్న కూడా అడిగాడు కదా, ఇంకెవరు లేరు మీరు నాకు ఎందుకు ఇవ్వరు అంటాడేంటి చిన్నపిల్లాడిలాగా. ఇప్పుడు టీచర్ని అడుగుతారు చూడు, నాకు ఎందుకు మార్కులు తక్కువ వేశారు మీరు అని పిల్లలు ఏడుస్తారు చూడండి, అట్లా ఉంది ఏడుపు. సో ఇవాళ రాయలసీమ రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో కొంచెం వెంకట సుబ్బారెడ్డి డిమాండ్ చేయడం జరుగుతోంది. నువ్వు అసలు ఎందుకు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మేము ఆపేస్తామన్నాక ఇన్ని రోజులైంది, నువ్వు ఎందుకు స్పందించడం లేదు? నువ్వు అసెంబ్లీలో రాయలసీమ గురించి ఎందుకు మాట్లాడవు? రాయలసీమ సమస్యల గురించి ఎందుకు స్పందించవు? మీకు గుర్తుంటే కనుక అయితే నేను కడప ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొస్తానన్నాడు, దాని గురించి ఏమీ లేదు. ఇప్పుడు అదే అడుగుతున్నాడు ఆయన, రాయలసీమలో ఉక్కు ఫ్యాక్టరీ ప్రభుత్వ రంగంలో దాన్ని మీరు వచ్చేలా చెయ్యాలి. తర్వాత నిధులు ఏవైతే ఉన్నాయో నిధులు సరిగా కేటాయించట్లేదు రాయలసీమకి. దీన్ని ఏమంటారు, దామాషా పద్ధతిని 42% రాయలసీమకి రావాలి, దాని మీద మీరు అసెంబ్లీలో మాట్లాడండి. ప్రతి ఒక్క అంశాన్ని మీరు ఎందుకు చర్చించట్లేదని అడుగుతున్నాడు ఆయన. రాయలసీమకి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను లేకపోతే హంద్రీనీవా గురించి చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టారు, దాని మీద చేస్తున్నారు వాళ్ళు. కానీ ఈయన అసలు ఏది పట్టించుకోవట్లా. మీరు రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించరు? రేవంత్ రెడ్డి ఆపేస్తా అన్నాడు, దాన్ని ఆపకుండా ఎందుకు చెయ్యరు మీరు? మరి ఆయన నేను రాయలసీమ బిడ్డని, రాయలసీమ కోసం ఎంతో చేస్తాను అంటారు కదా, ఏం చేశాడు ఆయన? ఇప్పుడు వస్తాడు, నిన్న అసలు అరవ శ్రీధర్ గురించి ఆయనకెందుకు, అరవ శ్రీధర్ రేప్ చేశాడని మాట్లాడటం ఏంటి? ఇప్పుడు వాళ్ళ పార్టీ ఇష్యూ అది. అంటే మీరు వెనకాలండి ఇది చేయించారా? జగన్మోహన్ రెడ్డిని మనం ప్రశ్నిస్తున్నాం. అంటే మీరు ఇంకా ఇలాంటి పనులు చేస్తున్నారు తప్ప, పనికిమాలిన పనులన్నీ. ఒక ఆడపిల్లని మీరు ఉపయోగించి ఒక హనీ ట్రాప్ చేయించారా? ఒక సందేహం. ఎందుకంటే ఆయన రేప్ అనే మాట మాట్లాడారు కాబట్టి. అసలు మీకెందుకు? మీరు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ విషయం గురించి మాట్లాడటం ఏంటి? ముందు రాయలసీమ గురించి మాట్లాడండి, మీ పులివెందుల గురించి మాట్లాడండి. ఒక ఎమ్మెల్యేగా ఆయన కరెక్ట్ గా బాధ్యతలు నిర్వర్తించలేకపోతే అసలు ఎమ్మెల్యే కాదు కదా. ఇప్పుడు ప్రజలకు గుర్తుంది ఆయన ఎమ్మెల్యే అని. జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అంతే, వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎమ్మెల్యేగా వాళ్ళు ఇవాళ రాయలసీమ వాళ్ళు భావించట్లేదు కాబట్టి ఇవాళ కొంచెం వెంకట సుబ్బారెడ్డి గారు ప్రశ్నించడం జరుగుతోంది. అంటే వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఇవాళ నువ్వు రాజీనామా చెయ్యి, మళ్ళా ఉప ఎన్నికలకు వెళ్ళు, నీకు దమ్ముంటే అని ఇండైరెక్ట్గా అడుగుతున్నారు. అంటే వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు. ఇప్పుడు కనుక ఆయన రిజైన్ చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్తే ఖచ్చితంగా ఓడిపోతాడు. ఖచ్చితంగా మేడం. మొన్న ఒంటిమిట్ట పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో రిజల్ట్ చూసాక అదే నేను అంటున్నా, మొన్న 24 ఎన్నికల్లోనే సార్వత్రిక ఎన్నికల్లో 7 సీట్లు తెలుగుదేశం తెచ్చుకుంది, మనం చూసాం. అలాంటిది నేను అంటున్నది అది. ఈరోజు ఎట్లా ఉంది పరిస్థితి?
మొన్న నగరి వెళ్తేనే ఎవరు చంద్రబాబు నాయుడు గారు రోజా తట్టుకోలేకపోయింది. అంటే ఇవాళ భయపడుతున్నారు వైసీపీ వాళ్ళు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన పని ఏంటంటే పనికి మాలిన ప్రెస్ మీట్లు పెట్టడం కాదు, దమ్ము ధైర్యం ఉంటే నేను మాట తప్పను మడమ తిప్పను అంటాడు కదా, నువ్వు అసెంబ్లీకి వెళ్ళు, నీకు ఎక్కడ కూర్చోపెడితే ఏంటి, మీరు అన్నిటికీ మైక్ తీసుకోవడం ముఖ్యం. ఎంతసేపు మాట్లాడామని కాదు, పాయింట్స్ లేవనెత్తామా లేదా, మనం మాట్లాడింది ప్రజల వరకు చేరిందా లేదా. మీరు ఒక్క మాటలో చెప్పచ్చు, ఒక వాక్యంలో చెప్పచ్చు, 10 వాక్యాల్లో చెప్పచ్చు, కానీ విషయం అవగతం అవ్వాలి, దానికి స్పందన ఉండాలి. ఒకవేళ అసెంబ్లీకి వెళ్ళాక కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇవ్వకపోయినా, సమయం ఇవ్వకపోయినా, అప్పుడు కూటమి మీదే కదా మేడం బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. కరెక్ట్. ఇప్పుడు మీకు ఇస్తానని చెప్తున్నారు కదా, అయ్యన్న పాత్రుడు గారు Day 1 నుంచి చెప్పారు, నువ్వు భయపడకు మేము ఇక్కడ ఉన్నామని, నువ్వు పులివెందుల పులి అంటావు కదా, మాకెందుకు భయపడతావు అని అడుగుతున్నారు. ఇప్పుడు నీకు అయ్యన్న పాత్రుడు ఉంటే ఏంటి, నీకు రఘురామకృష్ణరాజు ఉంటే ఏంటి, చంద్రబాబు నాయుడు ఉంటే ఏంటి, లోకేష్ ఉంటే ఏంటి, పవన్ కళ్యాణ్ ఉంటే ఏంటి, నువ్వు పులివెందుల పులి బిడ్డవు కదా, నువ్వు జగన్మోహన్ రెడ్డివి కదా, మరి నీకేంటి భయం. ఇప్పుడు మనిషి అన్నాక ఎలా ఉండాలంటేనండి, ఒక ధైర్యం ఉండాలి. ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఓకే నువ్వు నన్ను ఎదిరిస్తావా, ఎదిరించు, నేను సమాధానం చెప్పగలను అనే ధీమా మనలో ఉండాలి. ఏ మనిషి అయినా అంతే, ప్రతిదానికి భయపడుతూ ఉంటే నువ్వు అసలు నాయకుడివే కాదు. ఇప్పుడు రాజకీయ నాయకుడు అలా ఉండకూడదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 23 మందితో అసెంబ్లీకి వెళ్తే ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఒక్క 5గురిని ఇట్లా లాక్కున్నానంటే అన్నాడు. అంటే నీ పరిస్థితి ఏమవుతుంది, నువ్వు ప్రతిపక్ష నేతగా ఉండవని. ఇవాళ 11 సీట్లతో నీకు ప్రతిపక్ష నేత హోదా ఎలా అడుగుతావు, 23 ఉన్నప్పుడే నువ్వు ప్రశ్నించావు, నీకు ఆ సిగ్గు ఆ బుద్ధి ఉండాలి కదా. అంటే నీకో నీతి, ఎదరవాళ్ళకో నీతి. అంటే జగన్మోహన్ రెడ్డి ఎట్లా అంటే తను చెప్పిందే చట్టం, తను చెప్పిందే వేదం, ఎదరవాడు చెప్పింది వినడు. అది నీ ఇంట్లో పెట్టుకో. ఇక్కడ సభ అనేది, అసెంబ్లీ అనేది నీ ఒక్కడి కోసం ఉండదు. నువ్వెవడు అసలు ఇవాళ నువ్వు మామూలుగా ఒక పులివెందుల ఎమ్మెల్యేవి, ఒక మాజీ ముఖ్యమంత్రివి, అంతే. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇవాళ బెస్ట్ ఏంటంటే ఆయన రాజీనామా చేసేసి ఎస్ నేను పులివెందుల్లో మళ్ళీ నిల్చుంటాను, ఈసారి నేను నెగ్గుతానా లేదా చూసుకుంటాను అంటే, ఇంతవరకు మరి ఆయన పాదయాత్రలు చేయలేదు, ప్రజల్లోకి వెళ్ళలేదు, 2.0 మళ్ళా నేనే 2029 ముఖ్యమంత్రి అన్నారు కదా. మొన్న కూడా ఇంకేముంది, ఇంక 3 ఏళ్ళేను అంటే అందరూ రేపటి నుంచి పాదయాత్రకు వెళ్ళిపోతాడేమో అనుకున్నారు. కానీ ఆయన చెప్తాడు, లాస్ట్ జనవరి చెప్పాడు మీకు గుర్తుంటే, 25 జనవరి, ఇప్పుడు 26 జనవరి వచ్చింది, మళ్ళీ 27 జనవరి వస్తుంది, 28 జనవరి వస్తుంది, 29 జనవరి వస్తుంది. పాప ఆయన ఇంకా అలహంకలో ఉంటారు. మధ్యలో కూడా ఏదో డిజిటల్ బుక్ కూడా ఆన్ చేసినట్టున్నారు కదా. ఆ డిజిటల్ బుక్ అంటాడు, రెడ్ బుక్కి ధీటుగా, పైగా బట్టలు కూడా తీసి కొడతానంటాడు, 7 సముద్రాల అవతల ఉంటే తీసుకొస్తానంటాడు. ఇవి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలా? నీకు ఇవన్నీ కాదయ్యా, అసలు అవసరం లేదు. నువ్వు సంక్షేమాలు ఇచ్చానన్నావు కదా, ప్రజల్లోకి వెళ్ళి అడగండి. మీరు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు కదా ప్రజాధనం, మీకు మద్యం కుంభకోణంలో వచ్చిన డబ్బులన్నీ ఎలక్షన్స్లో ఖర్చు పెట్టారు కదా దొంగతనంగా, ఇక్కడి నుంచి తీసుకెళ్ళి హైదరాబాద్ నుంచి మనకి తెలుసు కదా. మరి ప్రజల్లో అడగండి, నాయనా నీకు ఎంత డబ్బులు ఇచ్చాము, అంతకుముందు ఇన్ని సంక్షేమాలు చేశాను, మీరు ఎందుకు నన్ను గెలిపించలేదు అంటే నా పార్టీని అని వెళ్తీయండి. ఒక్కొక్క నియోజకవర్గానికి వెళ్ళి దమ్ముంటే, నేను 2 బట్టలు నొక్కాను, మీరు 2 బట్టలు నొక్కండి అంటే వాళ్ళు 2 బట్టలు నొక్కారు, కరెక్ట్గా ఎవరికి నొక్కాలో వాళ్ళకి నొక్కారు. అది అడగండి మీకు దమ్ముంటే, అప్పుడు ప్రజలే సమాధానం ఇస్తారు. వాళ్ళు తిరగబడతారా, మీకు సమాధానం ఇస్తారా, మీకు ఏ రకమైన సత్కారం చేస్తారనేది ఆ రోజు తెలుస్తుంది. సో ఏదేమైనా సరే కొంచెం వెంకట సుబ్బారెడ్డి యొక్క మాటలు మాత్రం ఇప్పుడు కీలకంగా మారే. మరి వీరు కూడా ప్రతి ఒక్కరు కూడా రాయలసీమలో ప్రతి ఒక్క నాయకుడు కూడా ప్రశ్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని, ఎందుకు అసెంబ్లీకి రావడం లేదు, ఎందుకు ప్రశ్నించడం లేదు అని. మరి వెయిట్ చేసి చూద్దాం ఈసారి అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా కాదా అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.